జలమయమైన లోతట్టు ప్రాంతాలు దెబ్బతిన్న రహదారుల పరిస్థితిని సమీక్షించి దీర్ఘకాలిక చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. నాలాల విస్తరణ ద్వారా కాలనీల్లోకి వరద నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. ఖుద్బుల్లాపూర్, జీడిమెట్ల ప్రాంతాల్లోని పలు కాలనీల్లో పర్యటించిన మేయర్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. అల్వాల్ ఏరియాలో ఖుద్బుల్లాపూర్ ఏరియాలో ఇప్పటికే ఒక 4 నుంచి 5 చెరువులు మరి అలా ఆ అలుగులు కూడా పోయడం జరుగుతుంది. వాటి వల్ల కూడా మరి కొంత లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లకు నీళ్ళు రావడం, మరి కాలనీలలో రోడ్లు కూడా మునిగిపోయే ప్రమాదం ఉండడం, వీటిని ఏ రకంగా చార్ట్అవుట్ చేయాలని మరి ఆ ఫ్లో నడుస్తున్నప్పుడే అబ్స్ట్రక్షన్స్ కూడా ఎక్కడ తొలగియాలని తెలుస్తుంది. కాబట్టి మన అధికారులందరితోటి ఆ ఫ్లో పోయే విధానం ఏ రకంగా ఎడిపోతుంది, మరి దాన్ని పెంచుకుంటే ఏ రకంగా దాని రూట్స్ కూడా తీయాలనేది కూడా ప్రత్యక్షంగా చూద్దామన్న ఉద్దేశంతో మరి గౌరవ ఎమ్మెల్యే గారు మరి అధికారులతోటి కార్పొరేటర్లతో రావడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా సిటీలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, వాటిని కూడా చూసి మరి వాళ్ళు ఇంత వర్షం వచ్చినప్పుడు మరి గతంలో వచ్చిన వర్షం ఇప్పుడు రాను వర్షపాతం కూడా దాని వర్షం వచ్చే విధానంలో కూడా తేడా. ఒకేసారి సాయంత్రం వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వచ్చే 12%, 10% రెయిన్ కాకుండా గంట 2 గంటలనే 10-12% వర్షపాతం నమోదవడంతో ఒకటేసారి కుండపోతలాగా రావడం జరుగుతుంది. ఇది ఇంకా రేపటి కూడా వర్షపాతం ఉంది కాబట్టి ఇప్పుడే దానికి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నట్టు తొలగించే ప్రయత్నం భవిష్యత్తులో దీర్ఘకాలికంగా చేయాల్సిన ఏంటనేది కూడా తినడం జరుగుతుంది.